ఏది ఇది అది 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 రెండో విషయం. అది రెండో విషయం. నియమాలు మా పార్టీ మేము గెలుస్తాం అనుకుంటున్నాం, వాళ్ళ పార్టీ నువ్వు వచ్చి గెలుస్తాను నువ్వు అనుకోవచ్చు. మేము కాదు దాన్నితో నేను వాదించను. కానీ ఎప్పుడైనా విదేశాలకు వెళ్తున్నప్పుడు నాయకుడు వెళ్తున్నప్పుడు వాడు అక్కడ ఎయిర్పోర్ట్లో వచ్చి వాడు అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ చదువుకున్నవాడు అతను ఆ రకంగా మెసేజ్ ఇవ్వడం తప్పు కదా. దాని ముందు మా టీవీలో అనుకుంటున్నాను ఒక అమ్మాయి మా టీవీలో ఇందా చెప్పిన అవార్డుకి వెళ్తారనేది ఆ అమ్మాయి యాంకరింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడతాడు. కంటైనర్లతో డబ్బులంట నావీ వాళ్ళు వచ్చి ఎస్కాట్ పెట్టి తీసుకుపోతాను. మనం ఏం చెవిలో పోగొట్టుకొని చూస్తున్నాం అందరూ. నావీ వాళ్ళు ఎస్కాట్ అంట. ఇది ఇన్ఫర్మేషన్ ఉందంట. యూజెస్ నవడ మన దొరికాడు ఎయిర్పోర్ట్లో మా టీవీలో డిస్కషన్ ఎవరో ఐ డోంట్ నో. నేను ఆ డిబేట్ చూశాను అమ్మాయి మన మా టీవీలో. ఎంత అంటే ఏ విధంగా మనం కిందకి దిగజారిపోతున్నామని. నాకు వాట్సాప్లో వస్తుంది, నాకు తెలియదు సోషల్ మీడియా. నాకు వాట్సాప్లో ఎవరు పెడతారనుకో అది ఇష్టం ఉంటే ఒక రోజు చూస్తే ఇదని తీసేస్తాను. ఇవాళ చంద్రబాబు ఎందుకు పారిపోవాలా? భయంతో నిలిపాడు కదా. భయంతో కదా, ఎందుకు భయం అనేది కూడా క్వశ్చన్ మార్క్ కదా. దాన్ని తెలవని పాలలు అందుకే ఎక్కడ రెస్పాన్స్ ప్రశ్న చెప్తున్నప్పుడు చెప్పి చేసి ఏమి ఉండవు. పారిపోయాడు, లగెత్తిపోయాడు. తండ్రి కూడా ఇద్దరు కలిపి మోటార్లు సర్దిశారు, దుకాణం క్లోజ్ చేశారు. ఇది అలాంటి ఆస్కారాలు ఇవ్వకూడదు అంటాను ఒకటి. రెండోది ఏంటంటే ఆస్కారాలు ఇవ్వతాడు. రెండోది ఏంటంటే అధినాయకులు అందరూ కూడా వాళ్ళు ఆరోగ్యం కోసమో లేకపోతే ఫ్యామిలీతో గడపడానికో లేకపోతే పిల్లలతో చదువులకో లేకపోతే వ్యవహారం చూడడానికో వెళ్ళారు. ఓకే, ఇక్కడ ఎందుకు మనం కొట్టుకోవడం కిందని సోషల్ మీడియాలోను టీవీలోను వీటిలోను డిబేట్లో సాయంత్రం 7 వచ్చి డిబేట్లో వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు 6 ఏంటి కంగాలి? ఎందుకు? దేనికోసం? ఎవరిని ఉద్ధరించడానికి? ఇష్టం జనానికి ఎక్కడ ఇలాంటి కల్చర్ ఎప్పుడు లేదు. అందుకే వాళ్ళు కూర్చొని కాఫీ తక్కువ మీద మాట్లాడదామని మళ్ళీ అందరం పిలిచాను. ఎప్పుడు ఇలాంటి కల్చర్ చూసామా రాష్ట్ర రాజకీయాలని? ముందుగా మా డిపార్ట్మెంట్లో జరుగుతున్న పరిణామాలు జరిగిన తీరుని, మేము ఎన్నికల్లో చెప్పిన మాటని, ఆ మాట మళ్ళీ కొనసాగిస్తామని చెప్పిన విధానాన్ని అది చూసి ప్రజలు ప్రభావితమై మాకు ఇస్తున్న తీర్పుని మేము నమ్మి ముందు మాట్లాడాం. ఆ తర్వాత పిచ్చాపాటిగా జరుగుతున్న పరిణామాల మీద మాట్లాడాం.